రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న 3 క్యారెక్టర్ షేడ్స్ ని చూపించారు. ఆ లుక్స్ కోసమైనా మరోసారి టీజర్ చూస్తున్నారు ప్రేక్షకులు. కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు కీలకమైన రాజకీయ నాయకుడి రోల్ ని కూడా చూపించేశారు. అయితే రామ్ నందన్ క్యారెక్టర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్ పాత్రలో చేసిన అప్పన్నదే హైలైట్ అని సమాచారం. ఇక ఈ చిత్రం నుండి 3వ పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలోనే 3వ పాట విడుదల కానుంది. ఈ పాటను శంకర్ 10 కోట్లతో భారీ విజువల్స్, అందమైన లొకేషన్స్ లో తీసినట్లు సమాచారం. తమనిచ్చిన మెలోడీ పాటకు చరణ్ డాన్సులు కూడా అద్భుతంగా ఉంటాయట. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పాటను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకుల పాత్రలో కనిపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్నగా చరణ్ కు డిజైన్ చేసిన ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఆ క్యారెక్టర్ కు జోడీగా అంజలి నటించిందన్న సంగతి తెలిసిందే. ఆమెను గిరిజన నృత్య కళాకారిణిగా చూపించారు. దానితో పాటు ఒక సామాజిక సమస్య కోసం అప్పన్న చేసే ఓ పోరాటం ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. మెయిన్ గా అతనిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అతను వారిని ఎదిరించే తీరు సినిమా హైలైట్ అవుతుందట. ఎలివేషన్స్ అన్ని తెరపై ఊహించని మలుపులతో ప్రేక్షకులను అలరిస్తాయని సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న గేమ్ చేంజర్ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.